ఆయన కోరిక జరగడం. లోపం ఎక్కడుంది? మనలోనే ఉంది. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు 24 గంటలు. ఆయన కోరినది ఒకటే కోరిక, మనం బాగుండాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా ఉండాలి, తలగా ఉండాలి, తలగా ఉండాలి. ఉండడం లేదు. నేను ఒక కుటుంబంలో చిన్న ప్రార్థన ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. ప్రార్థన ఎందుకు పెట్టారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, మాకు చాలా అప్పు ఉంది, ఈ ప్రార్థన పెడితే ఈ ప్రార్థన దేవుడు ఆలకించి మా అప్పు తీసేయాలి అని. అవును కదా, సహజంగా అనేక మందికి అప్పులు ఉంటాయి, ఆర్థిక బాధలో నలిగిపోతుంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడని. అయినా ఎందుకు అపోయిందని అడిగా. ఆయన ఏదో చెప్పబోయాడు. వెంటనే ఆమె, కాదు బ్రదర్, వీళ్ళిద్దరికి ఏదో ఉంటాయి, ఏంటో మీరు చెప్పండి అమ్మ అంటే, వచ్చిన ప్రతి రూపాయికి 10 రూపాయలు యాడ్ చేసి జలసాలు చేసి తాగుళ్ళు తాగి ఇట్లా చేశాడు బ్రదర్. పిల్లలకి ఒక్క పూట సరిగా తిండి పెట్టలేదు బ్రదర్. పిల్లలకి కనీసం ఒక మంచి డ్రెస్ కూడా కొనిలేని పరిస్థితి బ్రదర్. అలా చేశాడు ఈ దౌత్యుడు, దుర్మార్గుడు, దౌష్టుడు అని రకరకాల పేర్లు పెట్టి తిట్టారు. ఆయన వెంటనే తల తెచ్చుకున్నాడు. నేను అప్పుడు అడిగాను, అమ్మాయి ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? నాకు అర్థం కాలేదు. ఏం చేయాలి? దేవుడు ఇచ్చాడు, నీ అంతటా నువ్వే దుర్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడి చేసుకున్నావు. ఇంకేం చేయాలి? నేను కేవలం ఆయన కృపణ గురించి మాత్రమే ప్రార్థించగలను. ప్రభువా క్షమించిన ఆయన, వీరిని క్షమించయ్యా, పరిష్కారం కావాలి, అంతకు మించి నేనేం చేయలేదు. పరిష్కారం ఇవ్వమని బ్రతిమాలగలను, ఇంకేం చేయగలము? చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవులందరూ సంతోషంగా ఉండాలని దేవుని ఆశ. నా ప్రశ్న, ఎంతమంది క్రైస్తవులు 24 గంటలు సంతోషంగా ఉండగలుగుతున్నారు? క్రైస్తవులందరూ దినము ప్రతి క్షణము ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయి ఉండాలి. ఎంతమంది అట్లా ఉండగలుగుతున్నాం? దేవుని ఆశ ఒకటి, మనకు జరుగుతున్నది ఒకటి. నిజంగా నాకు నిన్న ఒక చిన్న బాధ కలిగిన విషయం నేను విన్నాను. నేను చాలా బాధపడ్డాను. దేవుడు అంటాడు, కారణాలు 10 రకాలు, జతపరచబడిన వారిని వేరు చేయకూడదు. వేరుపడాలంటే కారణాలు భయంకరంగా ఉంటాయి. దేవుని వాక్యంలో చాలా చిన్న రీజన్స్ కంటే ఒకే ఒక్క రీజన్, ఈ రీజన్ బట్టి తప్ప మిగతావి అపోలజెటిక్గా ఎట్లా వర్ణించాలో తెలియలేదు. ఒక చిన్న మెసేజ్, దేవునికి స్తోత్రం, నేను విడిపోయాను, ఏ రిప్లై చేయాలి కూడా నాకు తెలియలేదు. దేవుని ప్రార్థించాలా, స్థుతించాలా, ఏం చెప్పాలో తెలియలేదు. ఇట్స్ ఓకే అని కూడా అనలేకపోయాను. నేనేం రిప్లై ఇవ్వలేదు. నాకు చాలా 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 బాధ కలిగింది. నాకు అప్పుడు ఆలోచన ఒకటి ప్రారంభమైన నా మనసు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్న నమ్మకం నీకుంది, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడన్న నమ్మకం ఉంది. కానీ నీవు నమ్మిన నీ దేవుడు నీ పట్ల చేసేటువంటి గొప్ప కార్యాలు చూసే సహనమే నీకు లేదు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్న నమ్మకం ఉంది. ఎలా తెలుస్తుంది? నోటితో చెప్తావు, ఎస్ బ్రదర్, నాకు దేవుడు సహాయం చేస్తాడు, అవునండి దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఆ సహాయం పొందేందుకు కావలసిన సహనమే
నీకు లేదు. దేవుని వాక్యం అదే క్షమిస్తుంది. కొన్ని రిజల్యూషన్స్ ఉండాలి. క్రైస్తవ జీవితానికి కొన్ని తీర్మానాలు ఉండాలి. తీర్మానాల్లో మార్పులు ఉండకూడదు. మార్పు లేని తీర్మానాలు ఏ క్రైస్తవునికి ఉంటాయో వారు పరిణితి చెందిన క్రైస్తవులు. పరిణితి దిశగా వెళ్ళవలసిన బాధ్యత మనకున్నది. మళ్ళా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఆలోచిస్తాను, ఇంతే విధంగా ఉంటానంటే కుదరదు. అందుకే దావీదు ఒక తీర్మానంతో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలో, నేను ఆయన కృపణ గురించి, న్యాయముల గురించి కీర్తిస్తాను. మామూలుగా అనట్లేదు ఆయన. ఈ స్ట్రాంగ్లీ రిజాల్వ్డ్, గొప్పగా తీర్మానం చేసుకున్నాడు. ఆయన కృపణ గురించి, ఆయన న్యాయముల గురించి నేను పాడుతూ ఉంటాను, కీర్తిస్తూ ఉంటాను. అది ఎలా చెప్పాలంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ 21st సెంచరీలో, ముఖ్యంగా ఈ 2014 ఈ జూన్ 15న కనుక ఆ మాట నా భాషలో నేను కనుక మన వ్యవహారికంగా రాస్తే ఏమంటారు తెలుసా? నేను గొప్పగా తీర్మానం చేసుకున్నాను, ఆయన కృపణ గురించి, ఆయన న్యాయముల గురించి పాడుతూ ఉంటాను. నా తీర్మానం ఏమిటంటే నేను పాడుతూ ఉంటాను. అదే స్ట్రాంగ్ రెజల్యూషన్. ఆయన తీర్మానం మార్చుకోలేదు. దావీదు భక్తుడు ఇప్పటికీ దేవుని హృదయానుసారణ సర్టిఫికేట్ను సెక్యూర్ చేసుకున్న వాళ్ళలో ప్రప్రథమ లిస్టులో ఎదుర్కొన్నాడు అని అంటే ఆయన ఏది చెప్పాడో అది చేశాడు. రెండవది, ఆయన రిజల్యూషన్లో మరో భాగం ఏంటంటే నేను యథార్థవంతుడునై యథార్థ హృదయుడునై ఉంటాను. అలా ఉండడానికి తీర్మానం చేసుకున్నాను. వీలైనంత వరకు 100కు 100%, కొన్నిసార్లు కుదరలేదనుకోండి, కనీసం 99.99 యథార్థంగా ఉండడానికే నేను తీర్మానం చేసుకున్నాను. ఒక భక్తుడు అంటాడు 99.99% విధేయత కూడా విధేయతే అంటాడు. 100% అది విధేయత కాబట్టి. దావీదు అంటాడు, నేను హృదయపూర్వకంగా యథార్థవంతుడిగా ఉండాలని నేను తీర్మానం చేసుకుంటాను. నా తీర్మానం అంతే, అయిపోయింది. నేను తీర్మానించుకున్నాను, నీకు అలాగ ఉంటాను. మూడవ తీర్మానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దుర్మార్గంతో, చెడుతనంతో, చెడు చేసే వారితో సాంగత్యం పెట్టుకోను. నా తీర్మానాలు 3. నన్ను అధికారిగా దేవుడు నియమించాడు. నాకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? అర్హుడునైనా, బలిష్ఠుడునైనా, అందగాడునైనా, జ్ఞానం గలవాడినైనా కాదు, ఆయన కృపను బట్టి ఇచ్చాడు. అందుకే ఆయన కృపణ గురించి నేను పాడకుండా ఉండలేను. ఆయన న్యాయాన్ని గురించి, న్యాయం అంటే వాస్తవానికి అదొక న్యాయం అంటే ఎత్తు పొలాలను చదును చేసే ఒక బ్లేడ్ లాంటిది నా కాన్సెప్ట్. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ నుంచి చదును చేస్తూ శ్రమ న్యాయం. తప్పు చేస్తే శిక్ష, ఒప్పు చేస్తే ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చే ఒక లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. దేవుని న్యాయం ఏమిటంటే ఆయన హత్తుకున్న వారిని హెచ్చించటమే దేవుని న్యాయం. ఆయన మీద ఆధారపడిన వాళ్ళని హెచ్చించటమే దేవుని న్యాయం. దేవునిని తప్ప మరి ఎవరి మీద ఆనుకొనక, ఆయన కొరకు తప్ప మరి ఎవరి కొరకు ఎదురు చూడక, ఆయననే ఆశ్రయంగా చేసుకున్న వారిని ఆదుకోవడం దేవుని న్యాయం. ఆయన న్యాయాన్ని రుచి చూచాడు దావీదు. ఒకసారి అంటాడు, అయ్యా నీ సేవకురాలి కుమారుడు, నీ సేవకుడిని, నీ వాడు బాల్యము నుండి, తల్లి గర్భము నుండి నీవే నాకు ప్రాపకుడవైతుంది, నీవే నాకు చెలికాడవైతుంది. ఇప్పుడు నన్ను ఏం చేశావు? నీవు రాజువు, నన్ను రాజును చేశావు. హల్లెలూయా.
నీ న్యాయం. ఏమంటే చాలాసార్లు మన జీవితాల్లో చూస్తూ ఉంటాం, న్యాయాల విచక్షణ లేనప్పుడు అసమానతలు అలాగే ఉంటాయి. ఉదాహరణకి మన బంధువుల్లో ఎవరైనా ఒకరు బాగా మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? మిగిలిన వాళ్ళని దృష్టించాలి. ఒక మాట సాయమో లేకపోతే మరొకటో చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, కొంతమందిని మనం గమనించడం, అసలు వాళ్ళు ఆ ఛాయలకి రానివ్వరు. వస్తే ఎవరు వీళ్ళంటే మా వాళ్ళని, పక్క వాళ్ళని, లేకపోతే దగ్గర వాళ్ళని చెప్పడానికి బదులు తర్వాత లేదు కూడా. నేను మా ఊళ్ళో ఒక కథ ఉంది. మా ఊళ్ళోనే ఆయన పేరు నరసింహయ్య, బాగా తెచ్చాడు కొడుకుని. ఏది కావాలంటే అది తీసిచ్చి ఏదో చేశాడు. పాపం చాలా పేదవాడు, ఎంతో ఆస్తి ఉన్నవాళ్ళు చేయలేని పని కూడా ఆయన కష్టపడి కొడుకు కోసం చేశాడు. కొడుకు మంచి పొజిషన్కి వచ్చాడు. ఒక ధనవంతుడు చూసి, అబ్బాయి ఆయన ఆల్రెడీ అయితే బాగుండని ఆయన ఆస్తి కూడా ఆయన కట్టబెట్టి కూతురునిచ్చి పెళ్లి చేశాడు. తండ్రికి తెలియదు పెళ్లి అయిన సంగతి కూడా. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు చెప్పాడంట, నాన్న నాకు పెళ్ళి అయింది, ఒకసారి చూసి పొందురమ్మన్నాడు. అది కూడా మాటపూర్వకంగా. పెళ్ళి అవడం ఏంటి, నేను లేకుండా అవడం ఏంటి నాకు అర్థం కాదు. సరే చూసి వద్దామని పోయాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చున్నారు ఆయనకి రిసెప్షన్ పోయేమో. ఆయన గేట్ దగ్గర కనపడ్డాడు. ఆ లోపలికి వెళ్ళి వస్తూ ఉంటే, ఎవరు వస్తున్నారు చూడంటే, సీక్రెట్గా రహస్యంగా అన్నట్టు ఒక చిన్న మాట, మా ఆంధ్రాలో పనివాళ్ళే అన్నట్లు ఒక మాట అన్నాడంట. ఆ సగం ఇంటి నుంచి వచ్చేసి నేరుగా ఆయన ఇంటిలోని, మా ఊళ్ళో జరిగిన యథార్థ సంఘటన, ఆయన ఇంటిలోని నడి ఇంటిలోని గొయ్యి తీసుకున్నాడు, పురుగులు మందు తీసుకొని తాగి గోతులో పడుకున్నాడు. సొంత బిడ్డే మా పనివాడు అని చెప్తే తట్టుకోలేకపోయాడు. కొంతమంది ఉంటారు, మాకు కూడా మా కుటుంబంలో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే ఒక ఆయన ఎస్పీ అయ్యాడు, ఎస్ఐ క్యాడర్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి ఇప్పుడు ఎస్పీ అయ్యాడు. ఇంకా 5 years సర్వీస్ ఉంది, బహుశా ఐజీ వరకు కూడా వెళ్ళొచ్చు. అయితే మంచివాడని అందరూ అంటారు, మనకు తెలియదు అది మంచితనం, ఎందుకంటే మనం రుచి చూడలేదు. కనీసం ఇలా చదువుకుంటే ఈ రూట్లో వెళ్తామని చెప్పడానికి కూడా వాళ్ళు ఇలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ దేవునితో స్నేహం చేసినందుకు దావీదుకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటంటే రాజును చేశాడు. ఆయన రాజాది రాజు, ఆయనతో స్నేహం చేస్తే రాజును చేశాడు. అది న్యాయం. అంటే నేను కోటీశ్వరుని, నాతో స్నేహం చేసావు, కనీసం 1 లక్షాధికారి చేయాలి, సలహా చెప్పో, సంప్రదింపు చేసో, అది న్యాయం. అందుకే క్రైస్తవ్యంలో కూడా తెలిసిన దాన్ని లేకపోతే అనుభవించిన దాన్ని పంచుకోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. నేను పరలోక పౌరుడిని అయ్యాను, అందుకే నాతో స్నేహం చేసేవాడిని కూడా ప్రభువు నడిపించాను, అదే కాన్సెప్ట్. ముఖ్యంగా దావీదు జీవితంలో ఆయన అనుభవించేది ఏంటంటే, దేవునితో మనుషుల యొక్క మనస్తత్వాలు, వాళ్ళ వీలు, వాళ్ళ వ్యసనపడను బట్టి ప్రవర్తిస్తారు, వేరే విషయం. కానీ దావీదు అనుభవించిన ఒక సత్యం ఏమిటంటే, దేవునితో ఎవరు స్నేహం చేసినా వాళ్ళను దేవుడు హెచ్చిస్తాడు. ఆయన రాజాది రాజు, ఆ రాజాది రాజుతో స్నేహం చేశాడు, దావీదుని మహారాజును చేశాడు. అది దావీదు పొందుకున్న రుచి చూసిన న్యాయం. అందుకే దావీదు అంటున్నాడు, నేను పాడకుండా ఉండలేను, నీ కృపణ గురించి జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను, అది నా తీర్మానం. రెండవది, నేను యథార్థ హృదయంతోనే ఉంటాను, ఎలాంటి పాపక్రియలు నా కన్నుల ఎదుట నేను ఉంచుకొనను, అది నా తీర్మానం. ఎందుకు? నీతో ఉండగా 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 నీతో స్నేహం చేయగా చేయగా ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, నీ కన్నులు దుష్ట కార్యములను లేకపోతే చెడు కార్యములు చూడలేనంత నిష్కళంకమైనవని ఎరిగి నా హృదయంలో కూడా యథార్థ
యథార్థ హృదయముగా పెట్టుకోవాలని, నా కరుణ ఎదుట కూడా ఏమాత్రం చెడు క్రియలను ఉంచుకునవద్దని నేను స్ట్రాంగ్గా రిజాల్వ్ అవుతున్నాను, తీర్మానం చేసుకున్నాను. అందరూ ఆయన నీ వలే నేను కూడా భక్తిహీనతను సహించను, నీ వలే నేను కూడా చెడుతనమును సహించను, నీ వలే నేను కూడా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయాసపడతాను. ఎందుకంటే క్రైస్తవులు పడకపోవడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదమునకు వారసులకు దేవుడు పిలిచాడట. ఆశీర్వాదము అని ఒక ఓల్డ్ వర్డ్ చెప్తున్నాడు, అంటే అన్నింటికి సంబంధించినటువంటి ఒక సామూహిక పదం అది. అందులో ఏమున్నాయి? ఆశీర్వాదం ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆశీర్వాదాలకు వారసులు కావడానికి మనం పిలిస్తే ఎంతమంది మనము ఆ ఆశీర్వాదాన్ని నిజంగా సొంతం చేసుకునే వారమై ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం? ప్రాబ్లం ఎక్కడుంది? నాకు చెప్పాడు, అయ్యా వాక్యమును బట్టి నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, లేకపోతే చెప్పనశక్యమైనటువంటి సంతోషం ఉంది, వర్ణనాతీతము ఆనందం నాలో ఉంది అన్నాడు. నా శాంతిని నేను నీకు ఇస్తాను అన్నాడు. నా ప్రశ్న ఏమిటంటే, నాలో ఆ శాంతి ఎందుకు లేదు? నాలో ఆ ఆనందం ఎందుకు లేదు? నా హృదయంలో ఆ విధమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి అనుభూతి ఎందుకు లేదు? ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక విధంగా ఆలోచన, ఏదో ఒక విధంగా ఎప్పుడు ఏదో కష్టం 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 కష్టం. ఒక సమస్య పోతే ఇంకొక సమస్య, ఇంకొక సమస్య పోతే ఇంకొక సమస్య. హృదయపూర్వకంగా నేను ఆనందాన్ని అనుభవించలేకపోతున్నా, హృదయపూర్వకంగా నేను ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నా. 24 గంటల సమయంలో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అనిపించే సంతోషం కాదు. ఆయన చెప్పాడు, ఎల్లప్పుడూ ఆనందించేటువంటి అనుభూతి నేను అనుభవించలేకపోతున్నాను. కారణం దేవుని వాక్యం విషయాలిస్తుంది, నీలో తీర్మానం లేదు. కృపణ గురించి, ఆయన న్యాయాన్ని గురించి దినదినము స్తుతించి గణపరిచే ఆ తీర్మానం, దానికి కట్టుబడే మనసు, యథార్థంగా ఉండేటువంటి మనసు, ఆయన వలె జీవించడం చేసే ప్రయత్నం, చెడుతనంతో రాజీ పడకపోవడం అనే ఆ తీర్మానం లోపిస్తాం. ఒక మాటలో చెప్పాలంటే, ఆయనను అనుసరించే మనసు లోపిస్తుంది, కనుక ఆనందం పొందుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకు చెప్పాను? దేవునిని అనుసరించే మనసు లేనందువల్లనే ఆశీర్వాదం లేదు. ఆయనను అనుసరించే మనసు లేనందువల్లనే ఆనందం లేదు. ఆయనను అనుసరించే మనసు లేనందువల్లనే ఆశీర్వాదానికి వారసులు కాలేదు. ఎవరైనా అంగీకరించాలి ఈ మాట. ఎందుకంటే నేను ఒక్కొక్కరిని నిలబెట్టి దేవుని సేవకులు ఉన్నప్పుడు ఇలా వేలు పెట్టి చూపించి నీకుందా అంటే మరుసటి రోజు ఎందుకు నన్ను ఆయన గురించి అలా అన్నారు అనుకున్నా. ఆ ధైర్యం చేయలేకపోతున్నాను. కానీ ఒక ప్రశ్న సూటిగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, నీవు నిజముగా క్రీస్తును అనుసరించే మనస్సు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్ముని ఎదుట నీ హృదయమును నీవు నిటారుగా కలిగి, నీ అంతరంగంలో నిటారుగా నిలబడి, ఎస్ నేను ఆయన ఇమిటేట్ చేస్తున్నానని, నేను ఆయన అనుసరిస్తున్నానని నువ్వు చెప్పగలవా? దావీదు చెప్తున్నాడా? నేను ఆయన కృపను గురించి, న్యాయముని గురించి పాడతాను. అది దేవుని అనుసరించడమే అవుతుంది. ఎలాగో తెలుసా?
ఆయనను జ్ఞాపకం చేసుకోవడము, ఆయన మార్గమును పరిశీలన చేయకపోతే ఆయన కృప అర్థం కాదు, ఆయన న్యాయం అర్థం కాదు. ఒక బ్రదరు సాక్ష్యం చెప్తున్నాడు. బ్రదర్, ఈరోజు నా జీవితంతో నేను 10 మందిని పోషిస్తున్నాను తెలుసా. ఆ బ్రదర్ నేను మీకు సాక్ష్యం చెప్పాను. ఫస్ట్ మంచి సాక్ష్యం చెప్పాడు. బ్రదర్, ఈరోజు నేను 10 మందిని పోషిస్తున్నాను తెలుసా. వెరీ గుడ్, చాలా మంచి పని చేశాను. నేను ఒకప్పుడు అసలు ఏమి లేనివాడిని తెలుసా. ఈరోజు 10 మందిని పోషిస్తున్నాను, చాలా మంచిది. మరి ఈరోజు 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాను తెలుసా. మంచిది. కానీ ఆ 10 మంది నన్ను ఇప్పుడు సరిగ్గా గుర్తించడం లేదు తెలుసా. మంచిది. అంతా అయిపోయిన తర్వాత బ్రదర్ 10 నిమిషాలు చెప్పాడు. ఒక్కసారి 10 నిమిషాలు ఒక్కసారి నా దేవుని కృప వల్ల నేను సాధించాను. ఒక్క మాట నువ్వు అనలేదు, దౌత్యుడా, దుర్మార్గుడా, దుష్టుడా, త్రాష్టుడా, నీకు దేవుని గురించి తెలియలేదు. ఆ దేవుడు ఇచ్చిన కృప వల్లనే నీవు ఈ స్థితిలో ఉన్నావు అన్నమాట. ఒక్కసారి మెన్షన్ చేయలేదు. నువ్వు నిన్ను ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, నీకెట్లా తిరిగి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. అది సాక్ష్యం. వాళ్ళు చాలా ఉంటాయి అలా సొంత గొప్పల కోసం చెప్పే సాక్ష్యాలు చాలా ఉంటాయి. వాస్తవానికి అందులో సాక్ష్యం అనేది దేవుని మహిమ వ్యక్తం. చాలా మంది క్రైస్తవులు సాక్ష్యం చెప్తే దేవుడు ఉన్నాడు మధ్యలో. మాట వరుస దేవునికి స్తోత్రం, సంఘానికి స్తోత్రం అంటే నేను అప్పుడప్పుడు చిన్నప్పుడు ప్రార్థన చేసేవాడిని. పోయిన వారం కూడా చెప్పాను, అన్నం కోసమే ప్రార్థన చేసాం. అన్నం ప్రార్థన చేయకుండా అన్నం పెట్టాడు కాబట్టి అన్నం కోసమే ప్రార్థన చేసాం. నీకు మిగతా సమయంలో ఎప్పుడు ప్రార్థనే లే. అన్నం ముందు పెట్టారంటే కొంచెం పెట్టాడు చేయాలి. అన్నం ఇచ్చినందుకు వందనాలు, లేని బిడ్డలు దయచేయండి. ఇది తింటే వచ్చే శక్తి బలం నీకోసం వాడుకో. అవునే, ఇంకెవరైనా వస్తారు ప్రార్థన చేయమని, అయ్యా కొంచెం ప్రార్థన చేయాలి, అన్నం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఎందుకంటే అలవాటే కదా ప్రార్థన. కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్పమంటే కూడా అలాగే చెప్తారు. దేవునికి స్తోత్రం, సంఘానికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. ఒకసారి ఏమైందంటే ఇంకా చివరి వరకు దేవుడు కనపడ్డాను. అందుకని సాక్ష్యాలు మన కోసం కాదు, దేవుని మహిమ కోసమే సాక్ష్యం. ఆయన కార్యమును చెప్పడం సాక్ష్యం, ఆయన చేసిన మేలును బట్టి ఆయన మహిమపరచడం సాక్ష్యం. అందుకనే సొంత గొప్పల సాక్ష్యంలో రాకూడదు. నేను సాధించాను తెలుసా, వీరున్నాయని తెలుసా, గొప్పన్నాయని తెలుసా, ఫైనల్గా ఒక మాట ఆడి ఆయన గొప్ప. ఈ మధ్య కొంచెం ఆ తెలివి కూడా మీది మధ్యలో ఆయన చెప్పకపోతే ఫీల్ అవుతున్నారని ఫైనల్ దేవుడు కృప. అదేమో పై నుంచి వస్తుంది, హృదయంలో నుంచి వచ్చేమాట. ఈరోజు నేను ఎంత గొప్ప పొజిషన్ తెలుసా. అందుకే దావీదు అంటాడయ్యా, మొదటిగా నా గొప్ప గురించి నేను చెప్పడం లేదు, నీవిచ్చిన కృపను గురించి నేను పాడతాను. నా జీవితము నీ కృపతో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నా జీవితానికి పునాది నీ కృప. నీవు లేకపోతే నేను లేను, నీవు ఆశీర్వదించకపోతే నాకు ఆ స్థితి లేదు, నేను శూన్యం. నీ కృప మరొకసారి క్రియాత్మకంగా నా జీవితంలో కనిపించింది. శూన్యముల నుండి సమస్తమును చేసిన దేవా, నన్ను శూన్యము వంటి వాడును ఈరోజు మహారాజును చేశావు. మళ్ళొక్కసారి నిర్మించావు, మళ్ళొక్కసారి సృజించావు, మళ్ళొక్కసారి నీ కృపను ప్రకటించావు, నన్ను చూపించావు. లోకం ఎదుట పెట్టి ఎవరినైనా ఇలాగ చేయగలనని చెప్పాను. నీ మోడల్ పీస్గా నన్ను మార్చుకున్నావు. శాంపిల్ పీస్, దేవుని చేతిలో శాంపిల్ పీస్. నేను నా ఫోన్లు పగిలిపోవటం ప్రారంభించి ఎన్ని ఫోన్లు పోతున్నాయంటే ఇప్పటికీ 7 ఫోన్లు పోయి సంపూర్ణ సంఖ్య ఆగిపోతుంది అనుకుంటున్నాను. అందుకని ఒక ఫోన్ కొనుక్కున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఫోన్ కింద కొడితే వచ్చి జేబులో పడుతుంది, ఏం కావడం లేదు. ఈ ఫోన్లు కూడా ప్రారంభించిన తర్వాత నేను ఎందుకు చెప్పాను ఈ మాట, కనెక్షన్ ఏంటంటే దావీదు తన జీవితంలో తన కృపణ గురించి, అనగా తన పొందిన కృపణ గురించి
చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పాడు? మళ్ళీ ఒక్కసారి నన్ను శాంపిల్ పీస్ గురించి చెప్తాను. ఫోన్ కొనుక్కుందాం వెళ్ళా. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని పీసెస్ సీల్డ్ ఉండవు కదా, ఏ ఫోన్ మోడల్ ఎలా ఉంటుందనేది ఒక శాంపిల్ పెడతారు. ఒక ఫోన్ శాంపిల్ ఉంది, నేను దాని మీద నొక్కుతున్నాను, ఏం పడట్లేదు. టచ్ ఫోన్ ఏంటంటే కేవలం అది షోకు మాత్రమే పెట్టారు, దాని మీద ఒక స్టిక్కర్ వేసి ఇలా ఉంటుంది మోడల్ అని చూపించడానికి. నేను అది నిజమేనేమో అనుకుని నేను నొక్కుతున్నాను. నేను చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, కొంచెం ఇది ఒరిజినల్ పీస్ శాంపిల్, అది సీల్ తీస్తే మీరు ఖచ్చితంగా కొనవలసి వస్తుంది, లేకపోతే కోరుకోండి సార్, చూద్దాం మీకు అది నచ్చింది తీసేది. చాలాసార్లు క్రైస్తవులు ఈ ఆర్టిఫిషియల్ లేకపోతే ఒక మోడల్గా పెట్టిన శాంపిల్ పీస్ లాగా ఉంటారు. వాళ్ళు కనిపించవు, నిజమైన స్వభావం నిజమైన గుణాలు కనిపించవు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒరిజినల్ శాంపిల్ పీస్ చూపిస్తున్నాడు. దావీదు నన్ను ఆశ్రయిస్తే నేను ఎలా చేస్తానంటే ఇలా చేస్తాను, నా మీద ఆధారపడితే నేను ఎలా చేస్తానంటే ఇలా చేస్తాను. ఒక శాంపిల్ పీస్. అందుకే దావీదు అంటున్నాడు, నన్ను నీ శాంపిల్ పీస్ చేసి ఈ సృష్టికి కనబరిచినందుకు, ఈ సృష్టి ముందు ఒక డిమాన్స్ట్రేషన్ ఇచ్చావు, నీ డిమాన్స్ట్రేషన్కి నన్ను ఒక ఆబ్జెక్ట్గా వాడుకున్నందుకు నీ గురించి పాడకుండా ఉండలేనయ్యా అంటున్నాడు. నా సవాలు ఏమిటంటే ప్రతి ఒక్కరికి, ఈ సమాజానికి, ఈ చర్చ్కి, లేకపోతే మరొక స్థలంలో నీవు దేవుని శాంపిల్ పీస్గా ఉన్నావు అన్నటువంటి భావం నీలో ఉన్నదా? ఓ పాస్టర్ గారు, ఆయన చాలా రోజుల నుంచి నేను ఒక మాట చెప్పడం వింటూ ఉన్నా. ఏంటంటే మా తమ్ముడికి పెళ్లి చేయదు బ్రదర్ అంటాడు. చేయనా, మంచి పనే కదా అంటాం. చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మేము పోగు చేయడం మొదలుపెట్టాం. మంచి ఏం చేస్తాం, ఏం చేసినా చేయకపోయినా ఎవరేమనుకోరు, కానీ వచ్చిన వాళ్ళకి శుభ్రంగా భోజనం పెట్టేద్దాం. మంచిది కదా, చేయాలి, అందరూ నేర్చుకునేటట్లు చేద్దాం. వెరీ గుడ్. వారం తర్వాత ఏమవుతాడు, మా తమ్ముడికి పెళ్లి చేయాలి. చెయ్యదా, మంచిదే, త్వరగా మళ్ళీ వయసు అంతా మీద పడుతుంది. ఏం చేసినా చేయకపోయినా తమ్ముడు వచ్చిన వాళ్ళకి శుభ్రంగా భోజనం పెట్టాలి. మంచిది, చేయాలి. ఒక వారం గడిచిపోయింది. మళ్ళీ ఆ మాట ఈ మాట ప్రస్తావించాక ఏం లేదు తమ్ముడు, మా తమ్ముడికి పెళ్లి చేయాలి. అది ఎన్నిసార్లు చెప్తావు ఈ మాట, ఎన్నిసార్లు చెప్తావు? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఆశ ఉంది, చేయాలని ఆలోచన ఉంది, ఆయనకి కావలసిన ఇది లేదు. లేకపోతే ఎప్పుడు పెట్టేవాడు. నేను ఎంక్వైరీ చేశాను, ఇంతకు ఉందా లేదంటే ఉందంట. వాళ్ళ చెల్లెల భర్తకి డబ్బులు వడ్డీకి ఇచ్చి అవి మార్పిస్తున్నాను. అవి చేస్తే ఒక్కడే పెట్టుకోవాల్సి వస్తుంది. ఆయన తీసుకురాకుండా ఎవరైనా కనిపిస్తే నేను పెళ్లి చేయలేదు చెప్తాడు. ఇక మనం విసిగిపోయారు, బాబు మాటమాటికి చెప్పాక నేనే ఇస్తాను, పెళ్లి చేయమనాలి. ఇంట్లోకి వెళితే నానా రకాలుగా రవస, ఇంట్లో పెచ్చులు ఊడిపోయి కింద పడుతుంది. ఇలా డబ్బులేమో వడ్డీకి ఇచ్చి మార్చుతుంది. నేను ఒక మాట్లాడినా, దేవుని ఆశీర్వాదాలని ఇచ్చినప్పుడు వాడుకోకపోతే పాచిపడతాయి అన్నా. ఇదేం కాన్సెప్ట్ కదా, దేవుని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు వాడుకోకపోతే పాచిపడతాయన్న. ఏమైనా నీళ్ళు పాచిపడడానికి అంతే, స్టాగ్నెట్ అయిపోతాయి. దేవుని ప్రవాహం, ఆశీర్వాదాలు ప్రవాహం లాగా ప్రవహించాలి. అక్కడే నిలిచిపోతే పాచిపడతాయి. కొన్ని రోజులకి లేకుండా ఇంకిపోతాయి, ఇంకా లేకుండా పోతాయి. మనము అనేకులకు దేవుని బిడ్డలు ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుని బిడ్డలు గొప్పవాళ్ళు, దేవుని బిడ్డలు గెలుస్తారు, దేవుని బిడ్డలు ఆనందంగా ఉంటారు, దేవుని బిడ్డలు అలా ఉంటారు, ఇలా ఉంటారు, నువ్వు కూడా దేవుని బిడ్డలు అలాగే అవుతావు అని చెప్పి నేనేమో 24 గంటలు రోపుతూ రోస్తూ ఆ చిన్న ఇదిలో పెచ్చులు పడగొట్టుకుంటూ మళ్ళీ దేవుడు పరీక్షిస్తున్నాడు తమ్ముడని వేద మాట ఒకటి చెప్తూ. నిజమండి,
నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అంటాడు. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? ఆ విధంగా నీకు ఇచ్చాడు, నువ్వేమో వడ్డీలు వాడికి ఇచ్చావు. వాడు ఇవ్వకపోతే దేవుడిని పరీక్షించినట్లా. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని వాడుకోవడం కూడా ఒక టాలెంట్. అందుకే దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను రాజు చేసిన ఆ రాజరికాన్ని దక్కించుకోవడం కోసం తపన పడ్డాను. ఎవరండి? గొర్రెలు అంటే తిరుగుతున్న దావీదుని పిలిచి ఎవరు చెప్పారు నేను రాజు చేస్తానని? ఆయన చెప్పాడు. మరి ఎవరు చేయాలి ఆ మాట కూడా? ఆయనే చేయాలి. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? దాన్ని దక్కించుకోవడం కోసం ఎంత పోరాడాడు. ఆ రాజరికాన్ని దక్కించుకోవడం కోసం కష్టాలు పడ్డాడు. మామూలు కష్టాలు కాదు. ఎన్ని కష్టాలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు. ఫైనల్ అంటున్నాడు, నీ కృపణ గురించి నేను పాడతాను. అందుకే చాలా మంది మనం అందరము ఎందుకు మనకి ఇంకా ఈ కష్టం, ఎందుకు మనకి ఇంకా ఈ వేదన, ఎందుకు మనకి ఇంకా ఈ ఆనందం లేని ఇది? ఆనందం ఉన్నదా అంటే ఎస్, నేను చాలా ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. వెరీ గుడ్, నేను చాలా సంతోషంగా ప్రార్థన చేస్తున్నా. వండర్ఫుల్. మీ ఆత్మీయ జీవితంలో ఉంది ఇంకా వండర్ఫుల్. ఫైనల్గా మీ బాధ చెప్పమంటే ఇక మనం అందుకే దావీదుకున్న ఆయన అనుసరించే మనస్సు మనలో ఉందో లేదా అనేది పరీక్ష చేసుకోవడం ఎంతైనా అవసరం. అందుకని యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథంలో 33వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 30వ వచనం తెచ్చి చదువుకున్నాం. మరియు నరపుత్రుడా, ఈ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడదు. ఒకరినొకరు చూచి పోదుము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఇంటిదో చూద్దాము రండి అని చెప్పుకొనుచున్నారు. దయచేసి మనం పరీక్షించుకుందాం, మనకి ఎలాంటి స్వభావం ఉందో. దావీదు అంటున్నాడు, నేను ఆయన కృపణ గురించి పాడుతాను, ఆయన యొక్క న్యాయాన్ని గురించి పాడుతాను. అంత మాత్రమే కాదు, ఆయన వలె యథార్థముగాను ఆయన వలె పాపాన్ని సహించిన విధంగాను నేను ఉంటాను. భక్తిహీనుల సాంగత్యం నేను చెయ్యను, నేను చేసేదంతా ఆయన చూసి ఆయన చేసినట్లుగా చేస్తాను అంటున్నాడు. అలాంటి వారి జాబితా, అలాంటి వారితో నిండి ఉండాలి సంఘం కూడా. సంఘంలో ఏదైనా ఇతర స్వభావాలు కనిపిస్తున్నాయో చూద్దాం. 30వ వచనంలో ఈ యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీ జనులు నిన్ను గురించి మాట్లాడతారు, ఒకరినొకరు చూసి పోదాం రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఇంటిదో చూతుము రండి అని చెప్పుకుంటారు. ఈయన చూడడంతోనే ఇదిగో ప్రవక్త వచ్చాడు రండి, ఇదిగో దేవుని సేవకుడు వచ్చాడు రండి, ఇదిగో దేవుని సేవకుడు చక్కగా మాట్లాడతాడు రండి, దేవుని సేవకుడు ఏదైనా చెప్తే మనం ఏదైనా విందాం రండి అని చెప్పుకుంటారు. ఈయన చూడగానే చెప్పుకుంటారు. అందుమాత్రమే రండి, ఆయన యొద్ద నుంచి బయలుదేరి మాట ఏంటిదో గ్రహింతుము చూతుము రండి. చూద్దాం, ఆ మాటలోనే ఉంది, ఎక్కడ లేదు. కొంతమంది బహిరంగ సభలు పెడతారు. పలానా చోట బహిరంగ సభలు పెడుతున్నారంట అంటే ఎవరు వస్తున్నారని అడుగుతారు. కొంతమంది పాస్టర్ గారి పేరు చెప్తారు, వాళ్ళకి తెలిస్తే ఓహో పలానా ఆయన అంటారు. తెలియకపోతే ఏమంటారు తెలుసా? సరే చూద్దాం, ఏం మాట్లాడతారో చూద్దాం. అది ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడినా దేవుని బట్టి మాట్లాడతారు. కాబట్టి మొదటిగా మనం గౌరవప్రదంగానే వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళదలుచుకుంటే చూద్దాం, ఏం మాట్లాడతారో చూద్దాం. దేవుని విషయాల్లో అలాంటి చూద్దాం చేద్దాం అనకూడదు. సరే చూద్దాంలే అనకూడదు. ఇక్కడ జనుల యొక్క స్వభావాన్ని ఉంటే డైరెక్ట్గా వాళ్ళు అటెండ్ అవుతారు. చూద్దాం, ఈ రోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం, ఈ రోజు సంఘానికి వెళ్ళి చూద్దాం, జాన్ బాబు బ్రదర్ ద్వారా ఏం మాట్లాడతాడో చూద్దాం, సృజన్ పాల్ ద్వారా ఏం మాట్లాడతాడో చూద్దాం, పాస్టర్ గారి ద్వారా ఏం మాట్లాడతాడో చూద్దాం, ఏం మాట్లాడతాడో చూద్దాం అంటారు. నిన్ను చూడగానే నిన్ను గురించి మాట్లాడతారు. ఇదిగో దేవుని మాట ఏం మాట్లాడతారో చూద్దాం రండి అంటారు. నరపుత్రుడా, వాళ్ళు అట్లాగే అంటారు.
తర్వాత అంటున్నాడు 31వ వచనం, నా జనుడు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనుడైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. చాలా దేవుని వాక్యం చూడు అంత సూటిగా. అసలు అప్పటికిప్పటికి సీన్ ఏం మారలేదు. మన సంఘంలో అలాంటి లేదు అనుకుంటున్నారు. ఏమో దేవుని మాట తాకుతున్నప్పుడు మందు కూడా అదే సంఘం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం వారు రాదగినట్టుగా వస్తారంట, నా జనులు అయినట్టుగా కూర్చుంటారంట కదా. మీ మాటలు కూడా వింటారంట. వాళ్ళు వింటారు, వినుటకేమో విందురు కానీ ఆచరించరు. ఎలా రావాలో అలా వస్తారు. నా జనులు ఎలా ఉండాలో అలా కనిపిస్తారు కూడా, కానీ నీవు చెప్పగా విందురు కానీ వాటిని ప్రవర్తించరు, వాటిని బట్టి జీవించరు. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మనం ఆ జాబితాలో ఉన్న మేము పరీక్ష చేసుకున్నాం. యెహోవా ఏం మాట్లాడతాడో చూద్దాం రండి. ఇదిగో నేను చూడగలి మాట్లాడతాను. ఇదిగో ప్రవక్త వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు, లేకపోతే దైవసేవకుడు వచ్చాడు. ఏం చేస్తాడో చూద్దాం రండి. ఏం మాట్లాడతాడో చూద్దాం రండి. ఏమంటాడో చూద్దాం రండి. దేవుడు ఏమని సెలవిస్తున్నాడో విందాం రండి అని వస్తారంట. వచ్చినప్పుడు ఎలా వస్తారు? రాదగిన విధముగా వస్తారు. ఎలా రావాలి? చర్చ్ వచ్చినప్పుడు ఎలా రావాలి? బయటకు వెళ్ళేటప్పుడు జీన్ ప్యాంట్, ఇక్కడ జబ్బలు కనబడదు, టీ షర్ట్ వేసుకోవాలనుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు డ్రెస్ కోడ్ మారిపోతుంది. వైట్ షర్ట్ వేసుకోవాలి. ఓ పాస్టర్ అంటే ఇలాగ ఉండాలి, లేకపోతే చర్చ్కి వెళ్ళేటప్పుడు ఇలాగ ఉండాలి. మారిపోతుంది అనమాట. రాదగిన విధంగా వస్తాం. నేను పునలూరు మంగూరు పేరు చాలా మంది పిల్లలు ముఖ్యంగా యవనస్తులు గమనిస్తుంటారు. మగపిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా బట్టలు వేసుకుంటారో, చర్చ్కి వచ్చేటప్పుడు వాళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళైనా సరే కాలేజీకి వెళ్ళేటప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ పాటిస్తారు. మొన్న ఒక ప్యాంట్ చూశాను, ఒకడు వేసుకుని వెళ్తున్నాడు, పైన టీ షర్ట్ వేసుకుంటాడు. ఇక్కడ ఇంత వెడల్పు ఉంది, కిందకు రాగానే సన్నగా ఉందన్నమాట. అవి ఎప్పుడో పాత సినిమాలో ఒక 50-60 సంవత్సరాల క్రితం సినిమాలో రాజుల వేషాలు వేసేటప్పుడు వాళ్ళు ఇట్లా అవి ఏదో కూర్చుగా ఉండేట్టు పెట్టి కింద పెట్టారు. నేను చూడగానే ఏంటప్పా ఇది కొత్త మోడల్. నేను మోడల్ తప్పట్టం లేదు. ట్రెండ్ ఒక ట్రెండ్ ఉంటుంది. సోమవారం ఒక ట్రెండ్, మంగళవారం ఒక ట్రెండ్, బుధవారం ఒక ట్రెండ్, ఆదివారం ఒక ట్రెండ్ ఒకటి ఉంటుంది. చర్చికి రావాలంటే నీట్గా వైట్ ప్యాంట్ లేకపోతే బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని అదేం కనిపించదు. బలారాధన తీసుకునేటప్పుడు ఆ ముఖంలో ఎక్కడ లేని విచారం కనిపిస్తుంది. అయ్యో ఎంత పశ్చాత్తాపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో, కుమిలిపోతున్నారో, ఎంతగా దేవుని ప్రాధేయపడుతున్నారో అనేసి ఆ ముఖం చూస్తే నానా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. అందులో అటు ఇటు వెళ్ళిపోయి అది అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు. మళ్ళీ ఆ డ్రెస్ తీసి ఇక వారం వరకు కదా మళ్ళీ నా జనులు రాదగినట్టుగా వస్తా. ఎలా రావాలో సంఘానికి మనకు బాగా తెలుసు. ఎలా పెడతారు రాకూడదు. దేవుడు సేవకులు ఉన్నప్పుడు ఆయన అన్ని డ్రెస్సెస్ కూడా గమనించాడు. ఎలా వచ్చారు ఒక్కోసారి పర్టికులర్గా నీ జుట్టు, నీ డ్రెస్సు నువ్వు అట్లా కూడా అడేవారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనకు ఒక తెలుసు చర్చికి ఎలా రావాలి, మిగతా చోటకి ఎలా పోవాలి. మనమే అంతే. చర్చికి వెళ్ళేవాడు అలాగే వస్తుంది. ఏదైనా పార్టీ ఫంక్షన్ అనుకోండి, అప్పుడు వేరే డ్రెస్ మనం మెయింటైన్ చేస్తాం. అందుకని మనకు ఒక స్టైల్ ఉంది, ఇలా రావాలి దేవుని సంగతి. దేవుని వారికి కూడా అదే మాట్లాడుతుంది. వారు నా సన్నిధికి ఎలా వస్తారు? రాదగినట్లుగా వస్తారు, నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుంటారు. మనకు అనిపిస్తుంది అనమాట, దేవుని సంఘం అంటే ఇదే. మన గురించి అనట్లేదండి, పైసలు ఫెలోషిప్ చర్చ్ గురించి అనట్లేదు. ఒకవేళ అలా ఎవరైనా ఉంటే దేవుని వాక్యం వారిని సంధించును కనుక నా జనులైనట్లు
కానట్లుగా, అంటే కానివారు కూడా. జనులు కానివారు అంటే ఎవరు? దేవునికి ఏమాత్రం స్థానం లేకుండానే, హృదయంలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించుకోనకుండగానే, హృదయంలో ఆయనకు లోబడకుండగానే, బాహ్యంగా ఏదో నామకార్థంగా లేకపోతే వారం చేసింది అలవాటుగా, అలా కాదు. హృదయంలో నిండుగా ఎవరు దేవుని కలిగి ఉంటారో వారు దేవుని వారు. హృదయంలో నిండుగా ఎవరు ఆయనకు, ఆయన అధికారులకు లోబడతారో వారు దేవుని వారు. హృదయంలో నిండుగా ఎవరు దేవుని గౌరవిస్తారో వారు దేవుని వారు. దేవుని వాక్యం విషయాలిస్తుంది. నువ్వు దేవుని వాడవా? నువ్వు దేవుని బిడ్డవా? అలా వచ్చావా? లేకపోతే అలా అయినట్టుగా కనిపిస్తున్నావా? అలా కూర్చుంటారు, నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అందుకని ఆశీర్వాదాలు లేవు. దానికి ఎవరేం చేయాలి? ఇప్పుడు నాకు ఒక సవాల్ అండి. ఈ మధ్య కాలంలో ఒక సాక్ష్యం విన్నాను. బ్రదర్, మేము ఫలానా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాము. మొదట మా ఆస్తి 1 కోటి, ఇప్పుడు 1 కోటి కోట్లయింది బ్రదర్. అంటే 1 కోటి కోట్లని కాదు, వాళ్ళ మాటలు అంటే అంతా ఇదిగా చెప్పారు. మాకు అప్పుడు కొంచెమే బ్రదర్ శాలరీ. ఇప్పుడు ఆ చర్చికి కూడా మొదలు పెట్టాం. ఉన్నట్టుండి 60-70 రెట్లయింది బ్రదర్. మా ఇంట్లో అప్పుడు చిన్న సోఫా సెట్ ఉండేది బ్రదర్. ఇప్పుడు మా ఇల్లు అంతా సోఫా సెట్ బ్రదర్. మేము కూడా లేము ఇంట్లో, ఇల్లు అంతా సోఫానే. ఆ చర్చికి పోయాం బ్రదర్. మాకు అప్పుడు ఒక్క కారే బ్రదర్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కార్లే మావే అయిపోయాయి బ్రదర్. ఇంకా వేరే వాళ్ళ కార్లు ఏం నడవట్లేదు బ్రదర్. నాకు ఒక జలస ఏంటంటే, ప్రభువా, ఆ దైవ సేవకులు చేసిన నన్ను కూడా చేయకూడదా? నేను కూడా ఒక కోసం ప్రార్థిస్తాను. నీకు కారు వచ్చును కాక, నీకు బంగారం వచ్చును కాక, నీకు జాబ్ వచ్చును కాక. అయిపోతే ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇదిగో చూడు, ఆ పాస్టర్ గారి దగ్గరికి తండ్రులు వచ్చినట్లు వస్తారే అనుకుంటా. అప్పుడు ఆయన నాకు ఈ మాట చూపించాడు. ఒరే బుద్ధిహీనుడా, ఆశీర్వదించేది ఎవడు? ఆశీర్వదించబడేది ఎవడు? మధ్యలో నీకు ఎవడవి? నువ్వు చెప్తావు, నేను చెప్పమన్నది చెప్తావు, నన్ను వేడుకుంటావు. తెచ్చుకోవాల్సింది ఎవరు? ఇవ్వాల్సింది ఎవరు? నా జనుడు అయినట్టుగా వాళ్ళు ఉంటారు. అప్పుడు నేనేం చేస్తాను? కాదే అంటాను. అది వాళ్ళకి వినబడుతుంది, నీకు వినబడకపోవచ్చు. రాదగినట్టుగా వస్తారు, అలా రాలేదే అంటాను నేను. నీకేమో కనిపిస్తారు, రాదగినట్టుగానే వచ్చారే, జనుడైనట్టుగానే ఉన్నారే అనిపిస్తారు. హృదయాంతరంగంలోకి చూసే నేను అలా కాదు, అలా లేదు అంటా. నువ్వు అడుగుతావు, ఈ బిడ్డలు నీ బిడ్డలయ్యా, ఈ బిడ్డలు నీ బిడ్డలయ్యా, నీ ప్రియమైన బిడ్డలయ్యా నువ్వు అంటావు. నేనంటాను, నిజమా? ఎందుకంటే నా మాటలను అనుసరించి ప్రవర్తించేవాడు ఎవడో నాకు తెలుసు. వాడు అనుసరించాడు. నువ్వేం చెప్తావు? ప్రార్థన చేసి, ప్రభు దీవించయ్యా, దీవించయ్యా. దీవిస్తానా? ఆశీర్వదించయ్యా, ఆశీర్వదిస్తానా? కండిషన్ ఫాలో కావటం. టర్మ్స్ అండ్ కండిషన్స్ are strictly to be followed, agreed. వాళ్ళు చేయలేదు, పాటించడం లేదు. రాదగినట్టుగా వస్తున్నారు, జనులైనట్టుగా కూర్చుంటున్నారు, వింటున్నారు. కానీ హృదయంలో ఆ మాటలను బట్టి ప్రవర్తించడం లేదు. ఆ మాటలను బట్టి ఆ హృదయాన్ని మార్చుకోవడం లేదు. అందుకే అక్కడ మార్చుంది, వారి నోటితో ఎంతో ప్రేమ కనబడుతుంది. నాకు ఇది ఫస్ట్ టైం బైబిల్ లిటరేచర్ మొత్తంలో ఈ పదం నాకు బలి నచ్చింది. నోటితో కనబరచడం, నాకు ఆ పద ప్రయోగం కూడా బలి నచ్చింది తెలుగులో. నోటితో ప్రేమ కనబరచడం కదా. ఇప్పుడు
సినిమా స్కూల్కో ఏదైనా నటన స్కూల్కో పంపించి నోటితో చూపించండి ప్రేమని ఎట్లా చూపిస్తారు? పదప్రయోగంలోనే విచిత్రమైన గమ్మత్తుంది. హావభావాలు నేర్చుకోవడానికి యాక్టింగ్ స్కూల్స్కి పోతారు కొంతమంది. అక్కడ నేర్పించాలి నోటితో ప్రేమ కనబరుస్తున్న కాన్సెప్ట్. అంటే ఏం లేదు, ఇక్కడ మాటల్లో కనబరుస్తారు. ఎంత ప్రేమిస్తారో, ఎంత ప్రేమగా మాట్లాడతారో. దేవుని ప్రేమ అంటే ఇదే. యేసుక్రీస్తు ఆ దినాల్లో ఎలా మాట్లాడో మనకు తెలియదు, కానీ ఆ సహోదరుడు మాట్లాడుతుంటే యేసయ్యే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుండవచ్చు. వారి మాటల్లో ప్రేమ పొర్లి పొంగుతుంది, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వారి హృదయము లాభమును అపేక్షించును. ఎవరైనా ఉన్నారు అట్లా? ఎవరైనా ఉన్నారా? దేవుడు చూస్తున్నాడు, మన హృదయంలోనికి దేవుడు చూస్తున్నాడు. మన హృదయాన్ని చూసిన దేవుడు అడుగుతున్నాడు, యూ హ్యావ్ ఎ ఫాల్టీ హార్ట్. దోషభూయిష్టమైనటువంటి హృదయం కలిగి నీవు ఉన్నావు అంటున్నాడు. ఎవరినో నాకు తెలియదు, ఎందుకంటే నా కంటికి అందరూ రాదగినట్టుగా కనిపిస్తున్నారు, జరులైనట్టుగా కూర్చుంటున్నారు, వినాల్సినట్టుగా వింటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నో, యూ హ్యావ్ ద ఫాల్టీ హార్ట్. నీ హృదయము దోషము, నన్నే కావచ్చు, నన్నే అంటుడవచ్చు. నీవు దేవుని మాటలు మాట్లాడుతున్నావు, కానీ నీ హృదయము దోషముతో నిండి ఉంది. వినుచున్న నిన్నే కావచ్చు, నీవు వింటున్నట్లుగా ఉన్నావు, కానీ నీ హృదయం దోషముతో నిండి ఉంది. సమాధానం చెప్పాలి. దేవుని వాక్యం 32వ వచనం. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకునేది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. ఎస్కేల్ మంచి గాయకుడు కూడా, వాద్యాలు కూడా వాస్తాడు. ఎంజాయ్ చేస్తారు, వాడు బాగా ఎంజాయ్ చేస్తారు. నువ్వు పాడితే వింటారు, నువ్వు వాయిస్తే వింటారు, నువ్వు ఏం చేసినా వింటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. చివరికి ఏంటంటే 32వ వచనంలో వింటారు, కానీ వారు నీ మాటలు విందురు కానీ వారిని అనుసరించి నడుచుకోరు, ఆ మాటలు ప్రవర్తించరు, అలా నడుచు. వాళ్ళు ఓబే కాదు. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, దావీదు మీద ఈర్ష్య, దావీదు మీద అసూయ. ఎందుకంటే దావీదు దేవునితో ఒక మంచి సర్టిఫికేట్ పొందాడు. దావీదుకు ఒక గొప్ప తీర్మానం ఉంది. ఒక గొప్ప తీర్మానం ఏంటంటే, దృఢమైన తీర్మానం, ప్రభువా నీ కృపల గురించి నేను కీర్తిస్తాను, నీ న్యాయం గురించి నేను కీర్తిస్తాను. నాకు 2 ప్రాథమిక అంశాలు నా జీవితంలో. ఒకటి నీ కృప, రెండవది నీ న్యాయం. నీ కృపతో ఇంతవాడిని అయ్యాను, నీ న్యాయంతో ఇంతవాడిగా కొనసాగుతాను. రెండవది యథార్థ హృదయుడు అయి ఉంటాను, ఎటువంటి చెడ్డ క్రియలు నా కరుణ నిలుచుకోను. ఇది నా తీర్మానం. అంత మాత్రమే కాదు, చెడుతనముతో రాజీ పడను, చెడుగా నేను ప్రవర్తించను, చెడుగా ఉండే వారితో స్నేహం చేయను. అది నా తీర్మానం. నా హృదయంలో యథార్థ హృదయంగా పెట్టుకుంటాను అన్నాడు. ఇప్పుడు మన సంఘంలో మనం ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మనం ఈ హెస్కేలకు చెప్పాడు, ఒక సంఘం ఉందయ్యా, ఆ సంఘాన్ని నేను ఈ విధంగా తీర్పు తీర్చబోతున్నాను, ఈ విధంగా వారికి గుణపాఠం చెప్పబోతున్నాను. వారు ఎలాంటి వారంటే, ఇదిగో నిన్ను చూడగానే ఇదిగో దేవుని సేవకుడు వస్తున్నాడు రండి అని నువ్వు చూడగానే అంటారు. వస్తారు, రాదగినట్లుగా వస్తారు, జరులైనట్లుగా కూర్చుంటారు, వింటారు, కానీ వాటిని బట్టి ప్రవర్తించారు. వారి హృదయము లాభాపేక్షను కలిగి ఉంటుంది. హృదయము మంచిగా ఉండదు.
వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. 3 గంటలు 4 గంటలు ఎంజాయ్ చేస్తారు. పాటలు పాడు, స్వరములు విప్పి, గానం చేసి, ఎన్ని చేసినా సంతోషిస్తారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఓబేగా ఆ మాటలు బట్టి నడుచుకో. దానిని బట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎలాగున్నాం? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుడు అంటున్నాడు, హృదయంలోని చూసే ప్రభు దావీదు వంటి తీర్మానాలు కలిగిన వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. దావీదు వలె యథార్థ హృదయాలుగా ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం. ఏదో రావాలి కాబట్టి రావడం, వినాలి కాబట్టి వినడం, ఇక్కడ ఏదైనా ఆరాధన చేసినప్పుడు సంతోషించి ఈరోజు చాలా బాగా జరిగింది అనుకోవడం మాత్రమే కాదు, కానీ హృదయంలో యథార్థంగా పెట్టుకోవడం, దేవుని మాటలు అనుసరించి నడుచుకోవడం, ఆయన మాటలను బట్టి నడుచుకోవడం ఎంతైనా అది కోరదగినది, చేయదగినదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నవరాత్రి భోజన కార్యక్రమంలో ఇదిగో ఆయన బల్ల అనగా ఆయన యొక్క శరీరము, రక్తము మన మధ్యలో ఉన్నది. ఆయన ముందుగా అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎలా వచ్చావు దేవుని సన్నిధికి? రాదగినట్లుగా వచ్చాను అనుకుంటున్నావా? నా జనులైనట్లుగా ఉన్నావా? లేదా నిజముగానే నా జన్ముగా వచ్చావా? నిజముగానే నీ హృదయంలో నన్ను నింపుకొని, హృదయంలో నా మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, లోబడే స్వభావంతో నీ వచ్చావా? నా మాటలను బట్టి ప్రవర్తించడానికి నీ వచ్చావా? నా మాటలను బట్టి అనుసరించి వాటిని బట్టి నడుచుకోవడానికే వచ్చావా? ప్రభు అడుగుతున్నా. దావీదు నా కృపణ గురించి, నా యొక్క న్యాయాన్ని గురించి పాడాడు. నా వలె యథార్థవంతుడిగా ఉండడానికి ప్రయాసపడ్డాడు. ఎటువంటి చెడు క్రియలు తన కరుణ ఎదుట ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. భక్తిహీనులతోనూ భక్తిహీనతతోనూ రాజీ పడలేదు, వారితో సంగతి చేయలేదు. నన్ను అనుసరించే ప్రయత్నము, ప్రయాసంలోనే తన జీవితాన్ని గడిపాడు. మరి నీవెలా ఉన్నావు? నీ జీవితం అలాగే ఉందా? దయచేసి దేవుడు అడుగుతున్న సూటి అయిన ప్రశ్నకు సమాధానం చెప్తూ యథార్థ హృదయులుగా ఉండటం కోసం తీర్మానం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఆయన శరీరమును, రక్తమును తిని తాగి ఆయన ఆశీర్వాదాలకు కారణం ఆశీర్వాదాలు పొందుకుంటాను.